మా వదిన గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మాత్రం చెప్పకండి. నా గుండె ముక్కలైపోతుంది. ఐఎమ్ సారీ, మీరు ఈ విషయం వెనక తప్పదు. అంటే మా వదిన గారు బ్రతకరని చెప్పబోతున్నారా డాక్టర్? వద్దు డాక్టర్, ఈ పాపిష్టి చెవులతో ఆ మాట నేను వినలేను. కావాలంటే ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేయండి, కానీ మా వదిన గారు చనిపోతారని మాత్రం చెప్పకండి. ప్రస్తుతానికి ఆమె ప్రాణాలకే ప్రమాదం లేదు, మీరంతా వర్రీ అవ్వకండి. ప్రమాదం అనేది లేదా? లేకపోతే ఆల్రెడీ ఆవిడ 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. ఇంకెన్నో రోజులు డయాలసిస్ చేయలేం. వీలైనంత త్వరగా కొత్త కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలి. వెంటనే డోనర్ని ఎతకండి. అంటే కొత్త కిడ్నీ పెట్టకపోతే మా వదిన గారు బతకరా డాక్టర్? ఎక్కువ రోజులు బ్రతకరు. అంటే మన చేతికి మట్టి అంటకుండానే వదిన చనిపోతుందన్నమాట. లేదు డాక్టర్, మా వదిన ఎక్కువ రోజులు బ్రతకాలి, నిండు 100 ఏళ్ళు బతకాలి. కిడ్నీ డోనర్ కోసం నేను వెతుకుతాను. ఏదైనా పేపర్లో యాడ్ ఇవ్వండి, మేం కూడా ట్రై చేస్తాం. కాస్త ఎక్కువ అమౌంట్ ఇస్తే వెంటనే డోనర్ దొరకొచ్చు. అలాగే డాక్టర్, ₹1,00,00,000 ఖర్చైనా సరే కిడ్నీ డోనర్ని నేను వెతుక్కుంటాను. మీరు వెళ్ళండి. ₹1,00,00,000 ₹1 కూడా ఖర్చు చేసేదే లేదు. పేపర్ ప్రకటన కూడా ఇవ్వను. మా వదిన ఈ హాస్పిటల్లోనే చావాలి. ఏ దేవుడొచ్చి కాపాడతాడో నేను చూస్తాను. హలో, నేనండి అభిని. మా అన్నయ్య వదిన అఖిల్ హారికలు మీకు ఎక్కడైనా కనిపించారా? అవునా? ఓకే సార్, కనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. అన్నయ్య అఖిల్ గురించి ఎవరిని అడిగినా తెలీదు, చూడలేదు అంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏవండి, వసు గారు, ఏంటి అలా ఉన్నారు? నిన్న జరిగింది మర్చిపోలేకపోతున్నానండి. ఆ పెద్దవాడి గురించేనా? అవునండి, అది ఇంకా నా కళ్ళ ముందే మెదులుతోంది. అంత మంచి మనసున్న ఆవిడ్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆవిడ చేసిన తప్పేంటండి? ఆవిడ దగ్గర డబ్బుంది. ఆస్తులుండటం తప్ప? డబ్బు చాలా చెడ్డదండి. దానికోసం ఆశపడుతున్న వాళ్ళ చేత ఎలాంటి పనులైనా చేయిస్తుంది. నిజమేనండి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనుషులున్నారు. పాపం, ఆవిడికి ఆస్తి అండగా ఉండకపోగా ఆ ఆస్తి ఆవిడికి ఆపదైపోయింది. దేవుడి దయ వల్ల నిన్న ప్రాణాలతో బయటపడ్డారు. ఆవిడ్ని కాపాడడం కోసమే మిమ్మల్ని దేవుడు అక్కడికి పంపించినట్టున్నాడు. దేవుడు ఏ పని స్వయంగా చేయడు కదా, మనుషుల సాయం తీసుకుంటాడు. మీరేంటి ఉదయాన్నే ఎవరికో ఫోన్ చేస్తున్నారు? అన్నయ్య వదిన అఖిల్ హారికలు ఎక్కడున్నారో తెలియడం లేదు.
ఫ్రెండ్స్కి పరిచయస్తులకి ఫోన్లు చేస్తున్నాను వసు గారు. ఎవరికైనా వాళ్ళు కనిపిస్తే చెప్పమంటున్నాను. అమ్మా నాన్న ఊరు నుంచి తిరిగి వచ్చేలోపు మీ ముగ్గురం వాళ్ళ కళ్ళ ముందు ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందుకే ఈ ప్రయత్నం. నాది అదే కోరిక అండి. మీ ముగ్గురు విడిపోయారని, ఈ కుటుంబం ముక్కలైందని తెలిస్తే అత్తయ్య మావయ్యలు బాధపడతారు. నమస్తే అభిరామ్ గారు. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మరోలా అనుకోకండి, మా డబ్బుల కోసమే వచ్చాం. నాకు కాస్త గడువు కావాలని నిన్నే చెప్పాను కదండి. ఈరోజు మాకు కొత్త విషయం తెలిసింది. మీ అన్నయ్య తమ్ముడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట కదా. లేదండి, వాళ్ళు మాతోనే ఉన్నారు. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తారు? ఆ ఇల్లు మీ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద ఉందని మాకు తెలుసు. మిగతా ఇద్దరూ లేకుండా అధికారికంగా మాట్లాడి ఇల్లు అమ్మడం అసాధ్యం. అప్పుకి మా అన్నకి తమ్ముడికి ఏ సంబంధం లేదని, మొత్తం బాధ్యత నాదని చెప్పాను కదండి. చెప్పారండి, కానీ మీరొక్కరే అంత తప్ప ఎలా తీరుస్తారు? ఎలాగోలా తీరుస్తానండి. క్షమించండి, మాకు నమ్మకం లేదు. వెంటనే మా డబ్బులు మాకు కావాలి. అలా అంటే ఎలా అండి? అప్పు ఇచ్చిన వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి కదండి. నమ్మకం లేదంటే ఎలా? మా భయాలు మాకుంటాయి కదండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. 2 రోజుల్లో మొత్తం డబ్బు ఇచ్చేయాలి. అయ్యో, ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళతాం. మీ ఇంటిని వేలం వేయిస్తాం. ఏంటండి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? మీపై నమ్మకం ఉండబట్టే కదా అప్పిచ్చారు. ఇప్పుడు నమ్మకం లేదంటారేంటి? ఏం మనుషులండి వీళ్ళు? మనుషులు కాబట్టి అలా మాట్లాడారు వసు గారు. ఏదేమైనా మనకి రైట్ టైంలో అప్పిచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళననే రైట్ మనకు లేదు. 2 రోజుల్లో 20 లక్షలు ఎలా కడతామండి? ఎలాగైనా కట్టాలి. ఇల్లు వేలం వేయకుండా ఆపాలి. నీ పట్టం కింద పడిందంటే
ఏదో అపశకనం జరగబోతుందని భయంగా ఉంది. ఏ ఆపద రాకుండా చూడు స్వామి. హలో, డాక్టర్ నీరజ గారు మీరేనా? అవును, మీరెవరు? అర్జెంటుగా కిడ్నీ కావాలని యాడ్ ఇచ్చారు కదండి, అది చూసి కాల్ చేస్తున్నాను మేడం. కిడ్నీ డోనర్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ప్లీజ్ ఇమీడియట్గా వారిని మా హాస్పిటల్కి తీసుకురండి. వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు రావచ్చా? రేపా? ప్లీజ్ డాక్టర్, కిడ్నీ డోనర్కి డబ్బులు చాలా అవసరం. రేపు తప్పకుండా తీసుకొస్తాను. రేపటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, బట్ రేపు తప్పకుండా తీసుకురండి. ష్యూర్ డాక్టర్. అది డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు కదా? రేపే ఇచ్చేస్తాం. ఓకే డాక్టర్. రేపటితో అప్పు తీరిపోతుంది. ఎలాగైనా అన్నయ్యని అఖిల్ని ఇంటికి తీసుకురావాలి. చలపతి గారు, ఒక్క నిమిషం అండి. సారీ డాక్టర్, పేపర్ యాడ్ ఇచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మనుషులకు అసలు జాలి దయ లేవు. ఒక్కడు కూడా స్పందించలేదు. స్పందించారండి. ఎవరు డాక్టర్? ఇందాక ఒకరు ఫోన్ చేశారు. కిడ్నీ ఇవ్వటానికి రెడీగా ఉన్నారంట. ఎవరు డాక్టర్? ఎవరా పుణ్యాత్ముడు? ఎవరా దేవుడు? ఆయన కాళ్ళు కడిగి నా నెత్తి మీద చల్లుకుంటాను. అతనెవరో నాకు తెలీదు. పేపర్లో యాడ్ చూసి ఫోన్ చేశారు. పేపర్ యాడ్ నేను ఇవ్వలేదే. ఈ హాస్పిటల్ వాళ్ళే ఇచ్చుంటారు. డోనర్ని తీసుకుని హాస్పిటల్కి వస్తానన్నారు. మీరు మనీ రెడీ చేసుకోండి. మీ వదిన గారు సేఫ్. కంగ్రాట్స్. మా వదిన సేఫ్ అయితే నేను స్మాష్ అయ్యి. ఇంతకీ డబ్బుల కోసం కిడ్నీ అమ్ముకుంటున్న ఆ ఎదవ ఎవడు? హలో. వాట్? అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వస్తాను. వసు గారు. ఏంటండి? గుడ్ న్యూస్ అండి. అన్నయ్య వదిన ఎక్కడున్నారో తెలిసిపోయింది. నిజమా? ఇప్పుడే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే వెళ్ళి అన్నయ్య వదిని తీసుకొస్తాను. ఓకేనా? ఆ
అక్క బావ ఎక్కడున్నా తీసుకురండి. అలాగే. ఇంటి నుంచి బయటికొచ్చేసి ఒక రోజయింది. ఏ దిక్కు లేనట్టు ఈ అనాథాశ్రమంలో తల దాచుకున్నాం. నాకు చాలా బాధగా ఉందండి. ఆ ఇంట్లో ఉండడం కంటే అభి వసులకు మనం భారం అవడం కన్నా ఈ బాధను భరించడమే మంచిది పావని. నిజమేనండి, కానీ ఇలా ఎన్నాళ్ళుంటాం? మనవిలా అనాథాశ్రమంలో ఉంటున్నట్టు ఏదో బాధలో అన్నాను తప్ప మిమ్మల్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కాదు. నువ్వే నన్ను క్షమించాలి పావని. మన ఈ స్థితికి కారణం నేనే. నా చిన్నప్పుడు నాన్న పైన, ఒక వయసు వచ్చాక అభి పైన ఆధారపడ్డాను. ఏ రోజు సొంతంగా ఆలోచించలేకపోయాను, స్వతంత్రంగా బ్రతకలేకపోయాను. ఒక రకంగా నేను ఫెయిల్యూర్ని, అసమర్థుణ్ణి, ఏమీ చేతకానివాణ్ణి. అయ్యో, అలా మిమ్మల్ని మీరు నిందించుకోకండి. అంతకుమించి నాకు విలువేముంది పావని? కనీసం కొత్తగా పెళ్ళైనా మన అమ్మ ఇంటికి కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. నీకొక ఇల్లు, కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఎంతో గౌరవంగా ఒక పెద్దింటి కోడలుగా బ్రతికిన నిన్ను ఇలా అనాథాశ్రమంలో తల దాచుకునేలా చేశాను. ఇదంతా నా తెలివి తక్కువతనం వల్లే. అదేం లేదండి, కష్టాలు అందరికీ వస్తాయి, అలాగే మనకి వచ్చాయి. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించాలి. అదే ఆలోచిస్తున్నాను పావని. త్వరగా ఏదో ఒక జాబ్ వెతుక్కొని అభి వసులకి మన వల్ల అయ్యేంత సహాయం చేయాలి. అప్పుడు వరకు ఇలాగ ఇక్కడ గుట్టుగా ఉందాం, ఇక్కడే ఉందాం. మన ఆచూకి ఎవరికి తెలియకూడదు. నాకు కూడానా? ఏంటన్నయ్య ఇది? మీరు అనాథాశ్రమంలో ఉండడం ఏంటి? వదినా, మీరు చెప్పండి, ఏంటిది? ఎందుకు ఇలా చేశారు? నేను లేననుకున్నారా? లేక నన్ను వద్దనుకున్నారా? నీకు భారం కాకూడదు అనుకున్నాం అభి. ఇప్పటికే మా బరువు బాధ్యతలు నువ్వు వసు మోసారభి. ఇంకా మీపై భారం పెట్టకూడదు అనుకున్నాం. మీరు మాకు భారం ఏంటొదినా? మీరు మా బలం అన్నయ్య. మీరు మా ధైర్యం. మీరు లేకపోతే మేం బలహీనులం అయిపోతాం అన్నయ్య. అయినా మమ్మల్ని వదిలి ఎలా రావాలనిపించింది మీకు? మమ్మల్ని ఏ కాకులు చేయాలని ఎందుకు అనిపించింది? మేమేం తప్పు చేశామన్నయ్య? తెలియక మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అన్నయ్య. దయచేసి ఇంటికి రండి. అయ్యో అభి,
మీరు తప్పు చేయడం ఏంట్రా? ఇంకా మేమే మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాం. మా స్వార్థం మేము చూసుకున్నాం. ఆస్తి కోసం నిన్ను వేధించాం. నీ ఇంట్లోంచి నిన్ను బయటికి వెళ్ళగొట్టాం. నిన్ను దిక్కులేని వాణ్ణి చేశాం. అవునబ్బి, తప్పులు పాపాలేమైనా చేసుంటే అవి మేమే చేశాం. నువ్వు వసు మమ్మల్ని మీ గుండెల్లో పెట్టుకున్నారు. మీ కన్న బిడ్డల్లో చూసుకున్నారు. మా కన్న కూతురి పెళ్లి చేశారు.